హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనమాట. దీనికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. 10th క్లాస్ బేస్ మీద అయితే మనకి కొన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. మేట్ మైన్స్ ఒక 20 వేకెన్సీస్ దాకా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, అలాగే బ్లాస్టర్ మైన్స్ బ్లాస్టర్ అనమాట. దీనికి కూడాను ఒక 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ కూడా మనకు అవసరమైతే లేదనమాట. కేవలం 10th క్లాస్ బేస్డ్గా వితౌట్ ఎగ్జామినేషన్, అలాగే ఫీజు కూడా లేకుండా అయితే మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే మనం అయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళకి 10th క్లాస్తో పాటు కూడా వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. డీజిల్ మెకానిక్లో ఒక 10 ఉన్నాయి, ఫిట్టర్ ట్రేడ్కి ఒక 16 ఉన్నాయి, అలాగే టర్నర్ ఒక 16 ఉన్నాయి, వెల్డర్ గ్యాస్ జీఈ అనమాట, వెల్డర్ జీఈ 16, ఎలక్ట్రీషియన్ 36, డ్రోట్స్మెన్లో సివిల్ ఒక 4 ఉన్నాయి, అలా మెకానికల్లో 4 ఉన్నాయి, అలాగే కోపా కంప్యూటర్ ఆపరేటర్ 14 ఉన్నాయి, ఇంకా సర్వేయర్ ఒక 8 ఉన్నాయి అనమాట. వీటికి కూడా మీకు ఐటీఐ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్షన్ చేయటం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఫీజు కానీ ఏమీ లేదనమాట. ఐటీఐ వాళ్ళకి 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10th క్లాస్ వాళ్ళకైతే కనుక మేట్ మైన్స్ వాళ్ళకి 3 years పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బ్లాస్ట్ మైన్స్ వాళ్ళకైతే 2 years అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదైతే మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే ఉన్నదన్నమాట. అక్కడైతే మీకు 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫెండ్ కూడా ఇస్తారనమాట. ఇంకా ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్కి సంబంధించి వేరే కూడా ఉన్నాయన్నమాట. ఏసీ రిఫ్రిజరేషన్ మెకానిక్ 2 ఉన్నాయి, ఇంకా మాసన్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్ అనమాట, తాపీ వర్క్ సంబంధించింది 4 ఉన్నాయి, కార్పెంటర్ ఒక 6 ఉన్నాయి, 6 ఉన్నాయి అనమాట, ప్లంబర్ ఒక 5 ఉన్నాయి, హార్టికల్చర్లో ఒక 4 ఉన్నాయి, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్లో 4 ఉన్నాయి అనమాట, సోలార్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అనమాట ఒక 6, టోటల్గా 195 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి బీఈ బీటెక్ డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బీఏ బీఎస్సీ బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి లేదనమాట. కేవలం ఏంటంటే 10th క్లాస్ బేస్డ్, అలాగే ఐటీఐ బేస్డ్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా జాబ్స్ కాదు, ఇవన్నీ కూడా ట్రైనింగ్ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదైనా వేకెన్సీస్ ఉంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఇదైతే జాబ్స్ కాదు, దీనికి ఎగ్జామ్ లేదు, ఫీజు కూడా ఏమీ లేదనమాట. ఏజ్కి సంబంధించి ఈ ట్రైనింగ్ పోస్టులకి 18 to 25 years అనమాట, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఉంటే 28 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ దీనికి ఎలా అప్లై చేయాలి అనే దానికి ఇక్కడ మనకి యాప్స్ ఉంటుంది అనమాట. అప్రెంటిస్షిప్ india.gov.in. దీంట్లో అయితే కనుక మీరు మొదట 10th క్లాస్ అయినా పర్వాలేదు, ఐటీఐ వాళ్ళు కూడాను ఇద్దరు కూడా దీంట్లో రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫీజు అయితే ఏమీ లేదనమాట, 0 ఫీజు. ఇక్కడ మనకి లాగిన్ అని ఉంటుంది, కాకపోతే రిజిస్టర్ అని ఉంటుంది అనమాట. రైట్ సైడ్ టాప్లో దీని మీద క్లిక్ చేస్తే క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి. తీసుకుంటే ఇలా అయితే వస్తుంది. రిజిస్టర్డ్ యాజ్ ఏ క్యాండిడేట్ అని తీసుకోవాలన్నమాట. రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్. మీరు కనుక ఐటీఐ క్యాండిడేట్ అయితే టిక్ ఆన్ చేయాలి. లేకపోతే 10th క్లాస్ బేస్డ్ అయితే కనుక మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది అనమాట మీ ఫోన్ నెంబర్కి, ఈమెయిల్కి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. అయితే ఐటీఐ వాళ్ళు ఉంటే దీని మీద టిక్ చేసి రోల్ నెంబర్ ఉంటుంది కదా మీకు ఐటీఐకి సంబంధించి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఫైన్ డీటెయిల్స్ అంటే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయి లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. మనం లాగిన్ అయితే అయ్యాము, అయిపోతే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ మొదట అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మొదట అప్డేట్ చేసుకోవాలన్నమాట. మీ నేమ్, ఫాదర్స్ నేమ్, అలాగే అడ్రస్ డీటెయిల్స్, అలాగే 10th క్లాస్ ఐటీఐ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. మీ పేరుతో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. స్టైఫెండ్ నెలలో మీకు అమౌంట్ అయితే ఇస్తారు, దాదాపు ఒక 10,000 వరకు అలాగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఈకేవైసీ అని ఉంటుంది, అంటే ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ వెరిఫై చేసేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ 100% అనేది ప్రొఫైల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట.
సో మీకు ఈ యాప్స్లో మీరు రిజిస్టర్ అయిన వాళ్ళు అవుతారు. మీకు నెంబర్ అయితే వస్తుంది అనమాట, A0 అలాగా ఒక 13 డిజిట్ నెంబర్ ఒకటి, అది నోట్ చేసుకొని పెట్టుకొని తర్వాత హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లోకి వెళ్ళిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తి చేసుకొని వాళ్ళకి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ మనకి కెరీర్ దాంట్లోకి వచ్చేస్తే ఆ ట్యాబ్లోకి ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిసెస్ ఇన్ ఉంటుంది అనమాట. కాపర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో 1st తారీఖు స్టార్ట్ అయింది ఆగస్ట్లో, 20th ఆగస్ట్ 2024 అనేది లాస్ట్ డేట్ అనమాట. 20th ఆగస్ట్ లాస్ట్ డేట్. అలాగే మీకు పబ్లికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ కానీ మేము సెలెక్ట్ అయ్యారా లేదా అనేది 28th ఆగస్ట్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వారం రోజుల్లోనే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత వారం రోజులకి, అంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత వారం రోజుల్లో మీకు జాబ్ వచ్చింది లేదనేది వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఎంటర్ చేసుకో, లేకపోతే పూర్తి నేమ్ అయితే ఇక్కడ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వదిలేయచ్చు అనమాట. ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఫాదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. కిందకు వచ్చేసేయాలి. మొబైల్ నెంబర్, మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, క్యాలెండర్ నుంచి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఆ కిందకు వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. స్టార్ మార్క్ ఉన్నవి మాత్రమే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలన్నమాట. 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హిందుస్థాన్ కాపర్ నుంచి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. థ్యాంక్స్ ఫర్ రిజిస్ట్రేషన్, మన లాగిన్ డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. అవి ఎంటర్ చేసుకొని మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు అయితే మెయిల్కి వచ్చింది, ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక మెయిల్కి పాస్వర్డ్ వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 6 డిజిట్ నెంబర్ వచ్చింది. మీ తర్వాత ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దానికైతే ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు కొత్త పాస్వర్డ్తో పాటు ఈమెయిల్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ అప్లయింగ్ పోస్ట్ డీటెయిల్స్ అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా చేంజ్ పాస్వర్డ్ అయితే ఇది, లాగిన్ అవుతుంది అనమాట. మొదట అప్లయింగ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ యూనిట్ ఉందన్నమాట, కాపర్ ప్రాజెక్ట్ యూనిట్ మలాన్ ఖండ్ అనమాట. అది మధ్యప్రదేశ్లో అయితే ఉంది. సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటే ఉంది, మన ఏ ఆప్షన్ లేదు. ఇంకా అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ ద ట్రేడ్, మీరు 10th క్లాస్తో అప్లై చేయాలనుకుంటే మేట్ మైన్స్, బ్లాస్టర్ మైన్స్ మాత్రమే, మిగతా అన్నీ కూడా ITI వాళ్ళకి సంబంధించినవి అనమాట. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అది అయితే సెలెక్ట్ చేసుకుని సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనమాట. మీ నేమ్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. SC ST OBC జనరల్ అనేది ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సబ్ కాస్ట్ ఎంటర్ చేసుకోవాలి. SC ST వాళ్ళు, ఇంకా జనరల్ క్యాండిడేట్స్ వల్ల అవసరం లేదనమాట. క్యాండిడేట్స్ ఒక సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి SC ST దానికి సంబంధించి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా ఇష్యూయింగ్ దట్, దీన్ని ఎవరు ఇష్యూ చేశారు, MRO ఇంకా కూడా మ్యాజిస్ట్రేట్ ఏంటని ఎంటర్ చేయాలి. PW క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో పెడితే ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఈ టైప్కి వచ్చేస్తే మనకి ఇక్కడ మదర్స్ నేమ్, ఫాదర్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చి, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చి, జెండర్ మీరు మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి. ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ కిందకి వచ్చేసాము. ఇక్కడ మేటర్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, వీడోరా, డైవర్స్డా ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా కూడా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇప్పుడు మీరు అక్కడ అప్రెంటిస్ యాప్స్లో అయిందని నెంబర్ వస్తుంది A0 అలాగా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి కంపల్సరీగా. కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే స్టేట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ కూడాను ఎంటర్ చేయాలన్నమాట, జిల్లా. నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏంటనేది ఎంటర్ చేయాలి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. అట్లాగే
అట్లాగే ఇక్కడ ఇటువైపుకి వచ్చేస్తే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. సేమ్ అంటే టిక్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్ అయితే అయిపోతాయి. ఫ్రెండ్స్ కిందకి వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే 10th క్లాస్ బేస్డ్గా అప్లై చేస్తున్నారో మేట్ మైన్స్కి, బ్లాస్టర్ మైన్స్కి దానికి 10th క్లాస్ ఒక్కటే ఎంటర్ చేయాలి. మీకు అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎంటర్ చేయకూడదు అనమాట. ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ ఆర్ టు బి కంపల్సరీ ఫిల్డ్. యూ నీడ్ నాట్ ఫిల్ అప్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఆర్ ఐటీఐ అనమాట. ఎవరైతే ఈ బ్లాస్టర్ మైన్స్, మేట్ మైన్స్కి అప్లై చేస్తున్నారో 10th క్లాస్ సరిపోతుంది, వేరే అవసరం లేదనమాట. ఇంకా ఐటీఐ వాళ్ళైతే 2020, 21, 22 బ్యాచ్ల వాళ్ళకి డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా 2019 అంతకన్నా ముందు ఎవరైతే ఐటీఐ పాస్ అయ్యారో, అంటే 20, 21, 22 కాకుండా మిగతా ఇయర్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు గతంలో ఎక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకోలేదని, జాబ్ చేయలేదని చెప్పేసి ఒక నోటరీ పబ్లిక్ అదైతే మ్యాజిస్ట్రేట్ నుంచి కానీ నోటరీ పబ్లిక్ నుంచి కానీ అఫిడవిట్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. 2019 అంతకుముందు ఐటీఐ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు డైరెక్ట్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు ఎంటర్ చేసుకోవాలి, సిబిఎస్ఈనా ఏంటి అనేది, అయితే స్టేట్ బోర్డు ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఇంకా కూడా డ్యూరేషన్ ఆఫ్ ఇయర్ అనమాట, 1 సంవత్సరం కదా 10th క్లాస్. పర్సంటేజ్ ఎంత వచ్చింది, సిజిపిఏనా పర్సంటేజా? సిజిపిఏ అయితే కనుక ఇక్కడ మీరు ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. టోటల్ మార్క్స్ 8.5 ఏంటని మెన్షన్ చేయాలి. అదే ఇక్కడ పర్సంటేజ్ అయితే కనుక డైరెక్ట్గా టోటల్ మార్క్స్ ఎంత వచ్చింది మీకు, సపోజ్ 600కి మీకు 408 వేసి ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది, సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఐటీఐకి సంబంధించి కూడా బోర్డు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్, ఇది పర్సంటేజా ఇది ఎంటర్ చేసుకోవాలి. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ వస్తుంది అనమాట. కిందకి రావాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, 50 KB వరకు అనమాట. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, అది కూడా 50 KB వరకు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. మోడిఫికేషన్స్ కావాలి, ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అన్నీ బాగున్నాయి అనుకుంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఫీజు ఏం లేదనమాట, ఎగ్జామ్ కూడా ఏం లేదు. డైరెక్ట్గా మీకు 10th క్లాస్ లేదంటే ఐటీఐ బేస్డ్గా సెలక్షన్ అయితే జరుగుతుంది. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తారు, స్టైపెండ్ కూడా వస్తుంది అనమాట. మీకు 20th ఆగస్టు తర్వాత వారం రోజుల్లో మీకు తెలిసిపోతుంది అనమాట.